సందేశంలోకి వెళ్ళిపోదామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు తండ్రి. తండ్రి, కొన్ని మాటలు మీ గురించి ఆలోచిస్తుండగా మీరు తోడు నడిపిస్తారని కోరుతూ మా ప్రభును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరి సమయాన్ని ఇచ్చినటువంటి పెద్దలు, దైవజనులు, సిబిటి ప్రిన్సిపల్ విక్టర్ సార్ గారికి, అలాగే మరి వైస్ ప్రిన్సిపల్ జోసఫ్ సార్ గారికి, మరి సంఘానికి అంతటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు పాఠం వచ్చేసి సంఘంలో ఆదర్శ దంపతులు. ఈరోజు పాఠం వచ్చేసి సంఘంలో ఆదర్శ దంపతులు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఇంతకీ ప్రారంభంలో మరి మొట్టమొదటిగా మరి దేవుడు ఈ సృష్టిని అంతటిని కలుగు చేసిన తర్వాత మరి భూమి మీదకి మొట్టమొదట మరి అనేక లక్షల జీవరాశులను మరి భూమి చేశాడు. మరి 6వ దినము చివరిలో, అంటే కొన్ని కోట్ల దినాలు, అంటే విశ్వ దినాలలో మరి 6వ దినం చివరిలో మరి మొదటి మానవుడైన ఆదాం గారిని మరి తండ్రి అయిన దేవుడు సృజించాడు. ప్రియమైన దేవుడు, మరి ఆ 84 లక్షల జీవరాశులన్నీ కూడా మరి జతలుగా ఉంటున్నప్పుడు మరి ప్రతిదినము దేవుడు ఆ యొక్క ఏదెను తోటలో ఆదాము దగ్గరకు వచ్చి, అలాగే ఆ ఏదెను తోటను మరి ఆయన చేతపరుస్తున్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు మరి అవన్నీ కూడా జతలుగా ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళు. కానీ మరి సాక్షాత్తు దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మరి ఆదాము గారికి సాటి అయిన సహాయం లేకపోవడం చూసి దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఫలితమే మరి మన ఆది తల్లి అయిన అవ్వ గారిని మరి ఆదాం గారికి సహాయంగా ఇచ్చి మరి భూమి మీద మొట్టమొదటి దంపతులు ఎవరు? ఆది తల్లిదండ్రులైన ఆదాము, అవ్వలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈరోజు మరి ఆది తల్లిదండ్రుల నుంచి మరి తరతరాలను దాటుకుంటూ ఈ తరంలో మనం ఈ భూమి మీద నివసించడం జరుగుతుంది. ప్రియమైన దేవుని వల్ల మరి ఈరోజు మరి సంఘంలో ఆదర్శ దంపతులు అనే పాఠానికి మరి పాత నిబంధనలో కూడా ఎంతో మంది ఆదర్శ దంపతులు మనకు బైబిల్ గ్రంథంలో మరి దేవుడు రాయించడం జరుగుతుంది. ప్రియమైన దేవుని వల్ల మరి ఆ దంపతులలో ఒక దంపతులను చూస్తున్నామండి. వాళ్ళు మీ అందరికి తెలుసు, ఎవరు? రిబ్కా గారు, అలాగే ఇస్సాకు. నిజంగా ఇస్సాకు గారు మరి ఎంతో వినయ విధేయతలతో తల్లిదండ్రులకు లోబడుతూ మరి సుమారుగా 40 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మరి దేవునికి లోబడుతూ ఉన్నందున మరి రిబ్కమ్మ గారు కూడా ఎంతో వినయ విధేయతలతో మరి పెళ్లి సంబంధం చూడడానికి వచ్చినప్పుడు మరి ఒంటెలకు కూడా నీళ్లను మరి చేది మరి ఆ ఒంటెలన్నిటి దాహాన్ని తీర్చింది. ఆమె ఒక గొప్ప గుణవంతురాలు. ఎవరు? రిబ్కమ్మ గారు, అలాగే ఇస్సాకు గారు. వీరిద్దరు కూడా ఆదర్శ దంపతులుగా మనకు బైబిల్ గ్రంథంలో మరి కనబడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుడు, అంటే అలాంటి వినయం విధేయతలతో ఉన్నారు కాబట్టి వారి నుంచి మరి ఇశ్రాయేలీలో 10 మందిని దేవుడు పుట్టించడానికి గల కారణం ఏమంటే వారు ఆదర్శ దంపతులుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళ అలాగే మరి ఇంకో దంపతుల గురించి మనం ఆలోచించినట్లయితే ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోదామండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు
చాలక ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే ఇది కూడా మీ అందరికీ తెలుసు. ఎవరు? సమూయేలు గారి యొక్క తల్లిదండ్రులు ఎవరు? ఎల్కానా, హన్న. మరి హన్న గారికి సంతానం లేనప్పుడు బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉన్న సందర్భంలో మరి భర్త అయిన ఎల్కానా వచ్చి ఏమంటాడంటే, ఈరోజు మరి ఏ భర్త అనుకున్నటువంటి మాటలు మరి హన్న గారితో అంటున్నాడు. ఏమిటంటే, నేను 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడను కానా అని మరి ఎల్కానా అన్నగారితో అని ఓదార్చుతూ ఉన్నాడు ప్రేమతో. అంటే ఈ కుటుంబం ఆదర్శ దంపతులుగా మనకు కనబడుతూ ఉంది. ఈరోజు మరి వివాహమైన మరి దంపతులను ఒకసారి ఆలోచించినట్లయితే 1 సంవత్సరము లేదా 2 సంవత్సరాలు అయిన వెంటనే ఏమంటున్నారంటే, మీకు ఇంకా పిల్లలు పుట్టలేదా అని అన్నప్పుడు వారు వేరే ఆలోచనలు చేస్తూ మరి దంపతులు గొడవ పడుతూ ఉంటారు ప్రేమైన దేవుని వల్ల. కానీ మరి ఎల్కానా గారు అలాగే మరి హన్న గారు నిజంగా ఎంతో వినయ విధేయతలతో ఉన్నారు కాబట్టి దేవుడు వారి గర్భం ద్వారా ఒక ప్రవక్త అయిన సమూయేలు గారిని మరి దేవుడు పుట్టించడానికి గల కారణం ఏమిటంటే, వారు ఒక ఆదర్శమైన దంపతులుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నారు ప్రేమైన దేవుడు. ఈరోజు వారిలాగే కూడా మరి పెళ్ళైన ఎన్ని సంవత్సరాలైనా ఓపిక పట్టాలి. దేవుడు ఒకానొక సమయంలో మనకు గర్భఫలాలను ఇస్తాడు. కాబట్టి వారి వలె నేటి క్రైస్తవ సమాజం కూడా మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. పిల్లలు కలగకపోయినా దేవుని నిందించుకోకూడదు. మరి అలాగే భార్య భర్తను నిందించకూడదు, భర్త భార్యను కూడా నిందించకూడదు. వీరిద్దరూ ఎల్లప్పుడూ దేవుని వైపు చూస్తూ ఉంటేనే అప్పుడు మరి దేవుడు మనకి ఏదైనా సహాయం చేయగలరు ప్రియమైన దేవుని వల్ల. ఈరోజు మరి ఆదర్శ సంఘంలో కూడా మరి ఇలాంటి ఆదర్శ దంపతులను మనం రోల్ మోడల్ గా ఆదర్శంగా పెట్టుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. అలాగే మరి కొత్త నిబంధనలో కూడా మనము ఒక ఆదర్శం కాని దంపతులను చూసుకున్నామండి. ఇంతవరకు ఆదర్శమైన దంపతులు చూసుకున్నాము. మరి సంఘంలో ఆదర్శం పెట్టుకోకుండా మరి వారిని అనుసరించనీయకుండా ఉండే ఒక కుటుంబాన్ని చూసుకుందామండి. అది అపోస్తలుల కార్యంలో 5వ అధ్యాయం ఒకసారి చదవండి. మొదటి వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమిమ్మను భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల యొద్ద పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుకున్నటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించున్నది? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు నీ సంఘంలో ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వారితో చెప్పు. ఇక్కడ జరిగిన సందర్భం దేవుడు రాస్తున్నాడు. ఎందుకనంటే యుగాంతం అందున్న మనకు బుద్ధి కలగడానికి. ఇక్కడ వారు ఒక పొలం అమ్మారు. అమ్మి ఎవరికి ఇస్తామని మాట ఇచ్చారు? పరిశుద్ధాత్మ అయిన దేవుని ఎదుట, సంఘం ఎదుట ప్రమాణం చేశారు. కానీ వారు ఏం చేసినారు? మొదటగా భర్త వచ్చి పేతురు గారితో అబద్ధం చెప్పాడు. చెప్పినామని ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. మరి అలాగే భార్య మరి తర్వాత వచ్చిన తర్వాత భార్య కూడా మరి అబద్ధం ఆడుతుంది. ఇంతకే అమ్మితమని ఆమె అంటది. అంటే అక్కడ ఇద్దరు అబద్ధం ఆడారు కాబట్టి దేవుడు వారిని ఇద్దరిని మరి చంపేశాడు ప్రేమైన దేవుని వల్ల. ఈరోజు మరి సంఘంలో ఇలాంటి దంపతులను మనం ఆదర్శంగా పెట్టుకోకూడదు. ఎవరిని ఆదర్శంగా పెట్టుకోవాలి? ఒక సమూయేలు తల్లిదండ్రులైన ఎల్కానా, హన్నా గారిని, అలాగే మరి ఇస్సాకు, రిబ్కాను, ఇంకా చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వీరందరినీ మనము ఆదర్శంగా పెట్టుకోవాలి.
వీరిని పెట్టుకుంటే ఒక ఇజ్రాయేలీలు మరి రిబ్కా ఇసాకు ద్వారా ఏ విధంగా వచ్చారో అలాగే ఒక ఎల్కానా అన్నగారి ద్వారా మరి ప్రవక్త అయిన సమూయేలు గారు వచ్చారు. అలాగే మరి ఈ దంపతులు దేవుని ఎదుటే అబద్ధం ఆడినారు కాబట్టి దేవుడు వారిని చంపేశారు. ఎవరిని? అననీయుని సప్పీయును. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈ రోజు కూడా సంఘంలో మనము ఆదర్శవంతమైన కుటుంబంగా మనం కనబడాలంటే, అలాగే ఆదర్శవంతమైన దంపతులుగా కనబడాలంటే మనం ఎల్లప్పుడూ మరి ఇందాక వచనంలో మరి బైబిల్ పఠనంలో చదువుకున్నట్లుగా దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఒక దావీదు గారు ధ్యానించాడు. అంటే ఆ విధంగా మనం ధ్యానిస్తేనే మనము మరి సంఘానికి అంతటి కూడా ఆదర్శ దంపతులుగా కనబడతాం ప్రియమైన దేవుని వల్ల. ఈరోజు మరి సంఘంలో ఉన్న ఎన్నో కుటుంబాలు మరి ఆదర్శవంతంగా లేని కుటుంబాలుగా కనబడుతున్నాయంటే కారణం ఏమిటంటే వారు దేవుని ఎదుట భయభక్తులు కలిగి లేకపోవడము, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మరి అనుదినము అనుసరించకపోవడం వల్ల కారణంతోనే ఈరోజు సంఘాలన్నీ మరి అలాగే సంఘంలో ఉన్న దంపతులు అందరూ కూడా విచ్ఛిన్నం కావడం జరుగుతూ ఉంది ప్రియమైన దేవుని వల్ల. మరి అలాగే మరి విశ్వంలో కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే మరి అనేక నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఆ నక్షత్ర మండలాల్లో ఒక సౌర కుటుంబం అనేది ఉంది. ఆ సౌర కుటుంబంలో కూడా సూర్యుని చుట్టూ మరి 8 గ్రహాలు ఒక తిరుగుతూ ఉన్నాయి. అంటే ఆ కక్షలో తిరుగుతున్నాయి. ఆ కక్షలో తిరుగుతున్నాయి కాబట్టి మరి మనం భూమి మీద ప్రశాంతంగా ఉన్నాం ప్రియమైన దేవుని వారు. అలాగే మరి ఈరోజు మరి మరి సమాజంలో చూసుకున్నట్లయితే ఒక పెళ్ళైన మొట్టమొదటిగా భార్యను రేషన్ కార్డులో ఎక్కించుకోవాలనుకుంటారు. అంటే రేషన్ కార్డులో ఎక్కించుకొని ఏం కావాలనుకుంటారు? బియ్యాన్ని మరి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే సరుకులను పొందాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ సంఘం దగ్గరికి మరి భార్యని మరి ఎవరు కూడా తీసుకొని రావడం లేదు. అంటే వారిని దేవునిలో పెంచితేనే మరి మనం ఎక్కడ పోతాం? పరలోకంలో. అంటే పరలోకమైన వాగ్దాన ఫలాన్ని మనం అనుభవించాలంటే మన సంఘంలో కూడా ఆదర్శ దంపతులుగా మనం కనబడాలంటే మనము ఎక్కడికి పోతాం? పరలోకంలో ఫలాన్ని అనుభవిస్తాం ప్రియమైన దేవుని వల్ల. ఈరోజు మరి మనమందరం కూడా ఒక ఆదర్శ దంపతులుగా మనం కనబడాలంటే మనము దేవుని యొక్క సన్నిధిలో నిరంతరం కనబడాలి. మరి విన్న మాటలను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు తండ్రి. తండ్రి మరి భూమి మీద తండ్రి మరి ఆదర్శవంతమైన కుటుంబాలుగా మనం కనబడాలని, అలాగే దంపతులుగా కనబడాలని మరి మొట్టమొదటి ఆదాము అవ్వ ద్వారా మమ్మల్ని కలుగజేశారు తండ్రి. మరి మొట్టమొదటి ఆదాము అవ్వలు మరి పాపంలో పడి మరి అలాగే మరి నీకు కాకుండా మరి మరి కయ్యను గారు అలాగే పోయాడు తండ్రి. అలాగే తండ్రి దయగలిగిన మా కన్న తండ్రి. తర్వాత వచ్చిన దాంట్లో మరి అనేక మంది మరి ఆదర్శ దంపతులుగా మరి కనబడుతున్నారు తండ్రి. ప్రేమైన దేవుని వారలారా మరి వారందరూ కూడా మరి మీకోసం ఎల్లప్పుడూ బ్రతికే భాగ్యం మాకు దయచేస్తారని కోరుకుంటూ మరి ఒక హన్నా, ఎల్కనా లాగా అలాగే ఒక మరి రిబ్కా మరి ఇస్సాకు గారి ద్వారా వారు ఏ విధంగా ఆదర్శంగా మరి భూమి మీద బ్రతికారో మేము కూడా వారి వలె బ్రతకడానికి కృప దయచేస్తారని కోరుకుంటూ మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. మహాగణుడ, మహోన్నతుడ, జీవాధిపతి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక కన్న తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ గురించిన ఆలోచనలు తండ్రి చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటల ద్వారా తండ్రి మీ సత్యాన్ని తండ్రి మనుషులందరూ తండ్రి అర్థం చేసుకొని వాటి అనుసారంగా ఈ భూమి మీద జీవించి మిమ్మల్ని సంతోషపెట్టే మంచి పిల్లలుగా మమ్మల్ని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనతమహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి ఆలోచిద్దాం. సంఘంలో ఆదర్శ దంపతులు. సంఘంలో ఆదర్శ దంపతులు. దంపతులు అనగానే మనందరికీ తెలిసిన విషయమే భార్యాభర్తలు. అదేవిధంగా మరి ఆదర్శవంతులు అనగానేమంటే
అనేక మంది వారిని చూసి వారిలాగా ఉండాలి అనుకునేవారండి ఆదర్శవంతులు. మరి దంపతులందరూ ఆదర్శంగా లేరా? లేరండి. అందుకనే కదండి ఆదర్శ దంపతులు ఉన్నవారు కొద్దిమంది ఉన్నారనేది బైబిల్ సెలవిస్తోంది. ఎందుకు ఆదర్శంగా ఈరోజు మనుషులు ఉండలేకపోతున్నారంటే, ఎవరి ఇష్టం వారు జరిగిస్తున్నారే తప్ప, దేవుని ఇష్టాన్ని జరిగించడం లేదు. దేవుని ఇష్టాన్ని జరిగించే దంపతులు ఎవరైతే ఉన్నారో, వారిని ఆదర్శ దంపతులు అంటారు. కానీ అదే విధంగానే మరి సంఘం గురించి ఆలోచిస్తున్నాం. ఈ అంశంలో సంఘంలో ఆదర్శ దంపతులు, సంఘం. సంఘం అనగానే ఈరోజు ఉద్యోగులకు ఎన్నో సంఘాలు కనిపిస్తున్నాయి. ఆ ఉద్యోగులకు సంబంధించే సంఘాలలో అండి మున్సిపాలిటీ వాళ్ళకి సంఘాలున్నాయి, ఉపాధ్యాయులకు సంఘాలున్నాయి, మెడికల్ వాళ్ళకి సంఘాలున్నాయి. అదేవిధంగా అనేక ఆఫీసుల్లో పనిచేసే వారికి కూడా సంఘాలను ఉన్నాయండి. అదేవిధంగా కుల సంఘాలున్నాయి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంఘం అన్నది ఉంది. అదేవిధంగా ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆటో రిక్షా కార్మికుల సంఘము, రజకుల సంఘము, అలా ఎంతో మందికి సంఘాలు కూడా అండి అలాంటి సంఘాలన్నవి ఏర్పడిపోయాయి. ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనులను బట్టి సంఘాలు ఏర్పరచుకున్నారు. ఆ సంఘాల ద్వారా వారికి ఏం జరుగుతుందంటే న్యాయం అన్నది జరుగుతుంది. ఆ సంఘం ద్వారా వారికి రావాల్సిన సమస్యల కోసం పోరాడతారు. ప్రభుత్వంతో రాయితీల కోసం పోరాడతారు. వారి సమస్యలను వెలిబుచ్చడానికి ఏమండి ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళకి రావాల్సిన రాయితీలను కోరుకోవడానికి సంఘాలను ఉపయోగపడుతాయి. అలాంటి సంఘమేనా దేవుని యొక్క సంఘం? ఏమండి అలాంటిదేనండి అని అనుకుంటున్నారు మనుషులందరూ కూడా. క్రీస్తు సంఘం అండి ఇదంటే, ఓహో! క్రైస్తవులందరూ కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడి ఒక సంఘంగా ఉన్నారు. వీరందరూ కూడా దేనికోసం పోరాడుతున్నారు అంటే ఏమంటే పాస్టర్లు కూడా మనం చూస్తుంటాం కదా! దేనికోసం అంటే వారందరూ కూడా ఏమండి ఇదిగో మాకు కూడా శ్మశానంలో భూముల కోసం మాకు స్థలాలు ఇవ్వాలండి. మాకు కూడా కొద్దిగా బిల్డింగ్స్ కట్టించాలండి. లేకపోతే మా వాళ్ళకు సంబంధించి పాఠశాలలు సెపరేట్‌గా ఏర్పాటు చేయాలండి. అంటే అలాంటి సంఘమేనా దేవుని సంఘం కూడా? కాదు ప్రియమైన దేవుని వాళ్ళం. దేవుని యొక్క అనాది కాల సంకల్పం, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు అలాంటిది నెరవేర్చేది ఎవరో తెలుసునా? దేవుని సంఘం. దేవుని యొక్క ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చేది అంటే దీని ద్వారా దేవుడు సంతోషించి దేవుడు పరలోకాన్ని ఇచ్చేది దేవుని యొక్క సంఘం అంటే. ఈ సంఘం గురించి దేవుడు అనాది కాలంలోనే చెప్పాడండి. ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనంలో అప్పుడు అతడు ఒక కల కనెను. ఇంతకు ఎవరిక్కడ కలగన్నారు? అప్పుడు అతడు ఒక కల కనెను. ఎవరంటున్నాడు? మొదటి మాటలో చూద్దామండి. మొదటి మాటలో యాకోబు ఏమనుందండి పేరు? యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. అనగా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు ఎవరు అనగా ఇంకో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు. అంటే యాకోబు ద్వారా వచ్చిన 12 మంది గోత్రకర్తలు ఉన్నారండి. ఆ 12 మంది నుంచే ఇదిగో యూదా వచ్చాడు. ఆ యూదాలో నుంచే క్రీస్తు వచ్చాడు. ఈ సంకల్పాన్ని దేవుడు ముందుగానే యాకోబుకు తెలియజేస్తున్నాడు. అండి ఈ ఆజ్ఞలు, కట్టడలు, జ్ఞానము, ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చాడంటే ఆయన యూదులకు ఇచ్చాను అంటున్నాడు. ఆ యూదులు ఎవరికి ఇచ్చానంటే ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చాను నేను. వారికి వాగ్దానాలు ఇచ్చానని చెప్తున్నాడు. ఎలాంటి వాగ్దానం వాళ్ళకి చేశాడో చూడండి కింద మాటల్లో చూద్దాం. చూడండి చదవండి. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. భూమి నుండి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడింది. భూమికి ఆకాశానికి మధ్యవర్తిగా ఎవరున్నారంట? యేసుక్రీస్తుల వారు ఉన్నారండి. ఆ యేసుక్రీస్తుల వారు నిచ్చెనైతే ఆయన మీద ఎక్కుచూ దిగుచూ ఎవరున్నారంట? దూతలు ఉన్నారు. ఈ దూతలు మానవుల కోసం దేవుడు ఏర్పాటు చేసిన దూతలు పిల్లలు. ఈరోజు మనకు కూడా ఎన్నో దేవదూతలు అన్నవి మనుషుల కోసం సహాయంగా ఉన్నాయి. నీ కంటికి ఏదైతే కనిపిస్తుందో, నీవేదైతే ఆహారంగా తీసుకుంటున్నావో ఇవన్నీ కూడా ఏవి? దేవదూతలండి. అనగా మానవులకు దేవదూతలు ఉన్నాయి. దేవదూతలు ప్రతి మనిషికి కూడా దేవుడు దేవదూతల భద్రతా వ్యవస్థను కూడా దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా అలాంటి దూతలను ప్రతి మనిషికి కూడా పెట్టాడండి. ప్రతి మనిషికి పెట్టాడు. ఎందుకు? మనుషులందరూ దేవుని పిల్లలు గనక. ఈ సంఘం గురించి అక్కడ మాట్లాడుతూ చూడండి ఏమని చెప్తున్నాడు? మరియు
యెహోవా దానికి దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని ఆ నీకును నీ సంతానమునకు నీకును నీ సంతానానికి ఇచ్చేదను. ఒకనాడు యాకోబుకి ఈ ఈ భూమి ఇస్తానని చెప్తున్నాడు. కింద మాటల్లో చూస్తే నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువులంత లెక్కకు ఇసుక రేణువులంతా వలె నగును. ఇసుక రేణువులంతా అగును అంటున్నాడు. ఇసుక రేణువులు లెక్కించగలిగితే ఆయన సంతానాన్ని లెక్కించగలడు. ఈరోజు చూడండి, భూమి మీద అత్యధికమైన ప్రజలు ఎవరున్నారంటే ఇదిగో క్రైస్తవులుగా ఉన్నారు పిల్లలు. ఈ క్రైస్తవులు ఎంతగా ఉన్నారో కింది మాటల్లో చెప్తూ ఉన్నాడు ఆయన. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. నీవు ఎలా వ్యాపిస్తావు? నీ సంఘం ఎలా వ్యాపిస్తుంది? నీ జనులు ఎలా వ్యాపిస్తారంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఏమండి, భూమి మీద ఉన్న దిక్కులేవి 4 దిక్కులే కదా. 4 వైపుల భూమి 4 చెరుగుల ఎవరు వ్యాపిస్తారంట? ఇదిగో దేవుని పిల్లలైన మీరు వ్యాపిస్తారు. ఒకనాడు చెప్పాడు, ఇదిగో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం విస్తరించింది. ఇలా విస్తరించిన వారు ఏమయ్యారంటే దేవుని సంఘంగా వారు ఏమండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ద్వారా వాళ్ళు ఏం చేశారు? సంఘంగా ఏర్పడ్డారు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత 3000 మంది సంఘంగా ఒక్కసారిగా వాళ్ళు ఏర్పడ్డారండి. దేవుని రాజ్యం వచ్చింది. ఆ దేవుని రాజ్యమే సంఘం. ఈ సంఘం గురించి మాట్లాడుతూ, ఈ సంఘం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ కూడా, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. పరలోకపు గవిని సంఘం ఏమంట? పరలోకపు గవిని అంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నువ్వు పరలోకానికి చేర్చేది ఏదో తెలుసా? సంఘం. ప్రేమైన దేవుని వర్లరా, సంఘం పరలోకానికి సాదృశ్యం. సంఘం అంటే ఏదో ఆషామాషి కాదండి. సంఘంలో చాలా సిస్టమేటిక్గా ఉండాలి, చాలా కరెక్ట్గా ఉండాలి, చాలా ఉన్నతంగా ఉండాలి, ఉన్నతమైన భావాలు కలిగిన వారు ఉండాలి. ఆ ఉన్నతమైన భావాలు కలిగిన దంపతులు అన్నవారు ఉండాలని దేవుడు చెబుతున్నాడు. దేవుని కోసం సమస్తాన్ని లెక్క చేయని వారు ఉండాలి, ప్రాణం సైతం పెట్టేవారు ఉండాలి. ఎందుకంటే మొదటి నుంచి క్రైస్తవం చెబుతున్నది ఒకటే, ఏమంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకునే వారులాగా ఉండాలి. అలా ఉపేక్షించుకున్న దంపతులని దేవుడు ఏమంటున్నాడు? ఆదర్శ దంపతులు అంటున్నాడు. ఆ ఆదర్శ దంపతుల గురించి చూద్దాం ప్రేమైన దేవుని వాళ్ళ. ఆదర్శ దంపతుల గురించి ఆలోచిద్దాం. ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుడు ఎన్నో మాటలు చెప్పినా దేవుని కోసం బ్రతకాలనే ప్రజలు ఉన్నారు, బ్రతకూడదనే ప్రజలు ఉన్నారండి. దేవుడు ఎన్నో మాటలు చెప్పినంత మాత్రాన వింటారా మనుషులందరూ మనిషి మార్చుకో ఉంటారా? లేదండి. ఒకనాడు మనం చూస్తున్నాం కదా, దేవుని కోసం బ్రతికిన ప్రజలు ఉన్నారు. ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, అదేవిధంగా ఏమండి అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వీరందరూ దేవుని కోసం బ్రతికారు. ఒక దావీదు గారు ఉన్నారు, సొలొమోను గారు ఉన్నారు. వీళ్ళందరూ దేవుని కోసం బ్రతికారు. అదే విధంగానే దేవుని మాటలను తెలిసి కూడా ఇదిగో బిలాము ప్రవక్త ఉన్నాడు, ఒక కయ్యూను ఉన్నాడు, ఒక హేబే ఏమండి ఒక కయ్యూను లాంటి వారు, కానీ అదేవిధంగా ఒక గెహజీ, ఒక యూదా, ఒక దేమా, వీళ్ళందరూ ఏమయ్యారు? తప్పిపోయారు. అంటే దేవుని మాటలు తెలిసి కూడా ఆచరించి ముందుకు వెళ్ళి గొప్పతనాన్ని కలిగించే మనుషులు ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఎరిగి కూడా దాన్ని పక్కకు పెట్టి సొంత ఆలోచనలు జరిగించుకొని ఏమండి దేవుని యొక్క ఆదర్శంలో నుంచి బయటికి వచ్చే మనుషులు కూడా ఉన్నారు. ప్రేమ దేవుని వాళ్ళు దేవుడు ఎంత కోరుకున్నా కూడా వారు మాత్రం తప్పిపోతూనే ఉంటారు. అంటే ఈరోజు కూడా సంఘంలో అలా జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుందండి. ప్రారంభ సంఘంలో ఏం జరిగిందో ఈ సంఘంలోనే అదే జరుగుతుంది. ఇప్పుడేం జరిగిందో ఇంకో 100 సంవత్సరాల కూడా కూడా అదే జరుగుతుంది. అంటే సంఘములో మనకు ఇచ్చిన ఏదైతే దేవుడు మనల్ని ఆశించి తీసుకొచ్చి మనకి ఇచ్చాడో ఆ స్థితిని, ఆ ఏమండి దేవుడు ఏదైతే మనం కోరుకొని ఒక స్థానాన్ని ఇచ్చాడో ఆ స్థానంలో మనం ఎలా ఉండాలి అన్నది దేవుడు చెబుతున్నాడు. కనుక ప్రేమ దేవుని వల్లరా, దంపతులుగా ఏమండి మొట్టమొదటి మానవులకు దేవుడు ఏం చేశాడంట? వివాహాన్ని చేశాడు. మొదటి ఆదాము హవ్వలను వివాహం చేసి దంపతులు, భార్యాభర్తలు అని చెప్పాడండి. కనుక అదే విధంగానే ఎవరిని తీసుకొస్తున్నాడు? ఈ రోజుల్లో కూడా అనేక మందికి వివాహాలు దేవుడు చేస్తున్నాడు. అలా చేసి సంఘంలోకి తీసుకొస్తున్నాడు. సంఘంలో కూడా వివాహాలు చేస్తున్నాడు. సంఘంలో వివాహం చేయబడిన తర్వాత దంపతులు ఎలా ఉండాలో ఒక దంపతుల గురించి చూద్దాం. ఇందాక మరి మొదటి ప్రసంగంలో కూడా మనం విని ఉంటున్నాం.
కొద్దిమంది దంపతులను మరి సహోదరులు సుధాకర్ గారు లెక్చరర్ గారు చూపించి ఉంటున్నారు. ఏమండి, ఒక ఇస్సాకు రిబ్కాని చూపించి ఉన్నాడు. అదే విధంగానే మరి ఒక మంచి జంటలను కూడా మరి చూపించాడు. అదే విధంగా దేవుని కోసం బ్రతకని జంటను కూడా చూపించాడు. అననీయ సప్పీరా అని చూపించాడు. అంటే దంపతులే, వారు దంపతులే, వీరు దంపతులే, ఆదాం హవ్వలు దంపతులే. కానీ వారికి ఇచ్చిన స్థితిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోగొట్టుకుంటూ ఉన్నారు. ఒకరి మాటకు ఒకరు ఎలా ఉండాలో, ఎలా ఉంటే వాళ్ళ ఆదర్శ దంపతులు అన్నది బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది ప్రేమ దేవుని వల్ల. ఆ విషయాన్ని మనము ఆలోచించి ముందుకు కదులుదాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మొదటి వచనంలో, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మొదటి వచనంలో, అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అను ఒక యూదుని కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, ఏథెన్స్ నుంచి బయలుదేరాడు. ఏథెన్స్ అంటే ఏమండి? ఇది గ్రీకుకు సంబంధించిన, గ్రీసు దేశానికి సంబంధించిన ఒక ప్రధానమైన నగరం ఏథెన్స్. అంటే ఏథెన్స్ నుంచి, గ్రీసు దేశం నుంచి బయలుదేరి కొరింథుకు వచ్చాడు. కొరింథ్ అనగా ఇది ఒక యూరప్ కంట్రీ. అంటే ఒక దేశం వదిలి మరొక దేశానికి వచ్చాడు. అంటే పౌలు గారు ఖండాంతరాలు తిరిగారండి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వచ్చాడు. ఇక్కడ ఈయన కూడా ఎవరు వచ్చారంటే అకుల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వచ్చాడు. ఇందుకు అకుల ఎవరు? యూదుడు అని రాయబడింది. అకుల యూదుడు అని రాయబడిన తర్వాత ఏం రాయబడింది? అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు పౌలు గారు వెళ్ళారు. భార్య పేరు ప్రిస్కిల్లా, భర్త పేరు అకుల ప్రిస్కిల్లా. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కానండి ఒకరి పేరు కనబడిన వెంటనే మరొక పేరు కనబడేది ఏమంటే అకులా ప్రిస్కిల్లా ఒక చోట ఉన్నారు, వెంటనే ఇంకొకరు కనిపిస్తూ ఉన్నారు. అంటే ఒక ఆదర్శ దంపతులుగా కనపడుతున్నారండి. ఒకరి పేరు చెప్పడానికి లేదు, ఎప్పుడూ ఇద్దరు పేర్లు చెప్పాలి. ఇద్దరు ఉంటారా? అవును, ఇద్దరు ఉంటారండి. దేవుని పనిలో ఇద్దరు ఉంటారని మరి గ్రంథం సెలవిస్తుంది ప్రేమ దేవుని వల్ల. ఈయన ఎవరంట? ఈయన యూదుడు. మరి ప్రిస్కిల్లా యూదురాలా? ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. ప్రిస్కిల్లా యూదురాలు కాదు. ఆమె మరి ఎవరనే విషయాన్ని కూడా మనం ఆలోచిద్దాం. మరొక మాటను మరి ముందుకు చూద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, ప్రిస్కకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ప్రిస్కకును అన్నాడు ఇక్కడ. అంటే ప్రిస్కకు అన్నాడన్నమాట. అంటే ఈమెని ఒక ఏకవచనంతో సంబోధించినాడు. ప్రిస్కకును అకులకును ఇద్దరిని వేరువేరుగా అన్నాడు. అకులా ప్రిస్కిల్లా అని జంటగా వాడకుండా ప్రిస్కకును అన్నాడు. ఈ ప్రిస్కిల్లా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ గ్రీసు దేశంలో ఉన్న దేవతలు ప్రేమైన దేవుని వాళ్ళ. గ్రీసు దేశంలో ఉన్న దేవతలలో ఒక పేరే ఈ ప్రిస్కిల్లా. మనం కూడా చూస్తూ ఉంటాం. భారతదేశం అండి, భారతదేశం చాలా విశాలమైన దేశం. ఈ దేశంలో అనేక జాతులు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాల వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా వీరు కూడా కొన్ని ఒక తెగ చూసామనుకోండి, ఆదిలాబాద్కి వెళ్ళామనుకోండి, అక్కడ గోండు తెగ అనే వాళ్ళు ఉన్నారంట. ఆ గోండు తెగ వారు ఎవరిని దేవతగా ఆరాధిస్తున్నారంటే ఇదిగో వాళ్ళు నాగోబా జాతర అని చేస్తారు. దానికి అనేక రాష్ట్రాల నుండి వచ్చి చాలా పెద్దగా ఉత్సవం జరుపుతారు అని. అంటే వారి యొక్క దేవత ఎవరు? ఇదిగో నాగుపామండి. నాగ సర్పాన్ని వాళ్ళు ఏం చేస్తారు? దేవతగా పూజిస్తారు. వారేనా అంటే ఇదిగో ఇక్కడ వరకు కూడా చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఆ పూజించే వారు పేర్లు ఎలా ఉంటాయంటే ఇదిగో నాగరాజు, నాగమణి, నాగమ్మ, ఇంకా అండి ఎలాంటి పేర్లు ఉంటాయి? నాగలక్ష్మి, నాగవల్లి, ఏమండి, అదేవిధంగా నాగయ్య, నాగేశ్వరి. ఏమండి మనం చూస్తూ ఉంటాం. ఒక డైరెక్టర్ ఉండేవాడి, ఆయన పేరు చిత్తూరు నాగయ్య. చూడండి, అంటే చిత్తూరులో ఉన్నారా? ఏమండి భారతదేశంలో ఎక్కువ పేర్లు ఒక ప్రాంతాల్లో ఎలా ఉంటాయంటే పేర్లన్నీ వాళ్ళవండి. జనాభా లెక్కల్లో పోయి తెలిస్తే పెద్ద చిన్న అని పెడుతూ పేర్లన్నీ కూడా ఆ పేర్లే ఉంటాయి. ఎందుకు అలా పెట్టుకున్నారంటే వాళ్ళ దేవత కనుక. అదేవిధంగా వీరు కూడా ప్రిస్కిల్లా అనే ఒక దేవతను వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పేరుగా పెట్టుకున్నారు.
ఈ అంటే ఈమె ఎవరు? అన్యురాలు. అన్యురాలను ఒక యూదుడైన అకుల వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఏమండి ఎవరైనా కానీ వారి యొక్క ఒకరు ఎలా ఉంటారంటే అండి ఈ మధ్య కాలాల్లో కూడా చాలా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయి. ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ విషయంలో ఒకరు క్రైస్తవులు ఉన్నారనుకోండి, ఒకరు ఇస్లాం వాళ్ళని చేసుకుంటారు. ఒకరు క్రైస్తవులు ఉన్నారనుకోండి, ఒకరు హిందువులను పెళ్లి చేసుకుంటారు. లేకపోతే అలా వివాహం చేసుకున్న సంఘాల్లో ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళ దేవతలను పక్కకు పెట్టి వారు హత్తుకోవడానికి వీలవుతుందా? కాదండి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా వాళ్ళు వాళ్ళ కుటుంబం నిలబడ్డమే చాలా కష్టంగా ఉంటుంది. మొదట్లో ఏదో వివాహం చేసుకున్నామే కానీ వివాహం చేసుకున్న తర్వాత మాకు చాలా కష్టంగా ఉందండి అంటూ ఉంటారు. అది భార్యలకైనా కష్టమే, భర్తలకైనా కష్టమే. కానీ ఇక్కడ ఒక అన్యురాలైన ప్రిస్కిల్ల వివాహం చేసుకొని ఎంత గొప్పగా సేవ చేసిందనే విషయాన్ని కూడా చూద్దాం. ఈ రోజుల్లో కూడా క్రైస్తవుల్లో వివాహాలు జరిగినా ఎలా ఉంటున్నారంటే ఇద్దరూ క్రైస్తవులైనా కూడా ఒకరు చర్చికి వెళ్తారు, ఇంకొకరు చర్చికి వెళ్ళరు. ఎందుకయ్యా చర్చిలకి రాలేకపోతున్నారంటే వాళ్ళు ఇచ్చే సమాధానాలు ఎలా ఉంటాయంటే నాకు ఒక్కోసారి అండి ఇల్లు అండి సెమినార్ రావాలనుకోండి, కొద్దిమంది రాలేరు. ఏమంటే ఇల్లు వాకిలు వేయలేమండి అంటారు. ఎందుకు ఇల్లు వాకిలు వేయలేరంట? ఎందుకు వేయలేమంటే ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి కదండి. ఆ విలువైన వస్తువులు ఉన్నాయి కనుక మరి ఇంటికి లాక్ చేస్తే ఎట్లా? ఇంట్లో ఎవరినొకరు పడుకొని పెట్టాలి. అలా పడుకోబెట్టడం ఎట్లా? ఇంట్లో ఎవరో కాపలా ఉండాలి. ఆ కాపలా ఎవరు? అదిగో మా భార్య ఉంటుంది. అయిపోయింది ఇంకా. అంటే అలాంటి పరిస్థితుల్లో ఆలోచిస్తున్నారు మనుషులందరూ కూడా. అంటే మనం ఉంటే మాకు రక్షణ, ప్రొటెక్షను అన్నీ ఉంటుందనుకుంటున్నారు. కానీ మనం దేనికోసం ఈ భూమి మీదకి వచ్చామన్న విషయాన్ని, దేనికోసం సంఘానికి వచ్చామన్న విషయాన్ని మనుషులు గుర్తించలేకపోతున్నారు ప్రేమ దేవుని వాళ్ళు. అకులా ప్రిస్కిల్లా ఇద్దరు కూడా ఏమంటే ఇద్దరు ఒకరు ప్లస్ ఒకరు మైనస్ లాగా లేరు. ఇద్దరు కూడా ప్లస్గానే ఉన్నారు. ఇద్దరి మనసు ఉంది. ఇద్దరి మనసు దేవుని మీద ఆనుకొని ఉంది. అలాంటి భార్యాభర్తలుగా ఉన్నారు. అలాంటి భార్యాభర్తల ద్వారానే సంఘం ఏం చేస్తుంది? అభివృద్ధి అన్నది చెందుతుంది ప్రేమ దేవుని వాళ్ళరా. అంటే సంఘం దినదినాభివృద్ధి జరగాలి అంటే ఎలా ఉండాలంటే భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని పనిలో ఉత్సాహంగా పాల్గొనేవారిలాగా ఉండాలి. ఎప్పుడూ మన సమస్యలు, మన కొట్లాటలు, మన ఈగోలు, మన ఆశలు మనం నెరవేర్చుకుంటూ ఉండడం కాదు. ఈరోజు దంపతులు అనగానే మీ అందరికీ తెలుసు. దంపతులు అంటే ఎవరంట? అదిగో చిలక గోరికల్లాగా ఉన్నారండి వాళ్ళని చెప్పుకుంటారు. చిలక గోరికల్లాగా ఎక్కడున్నారంటే బండి స్టార్ట్ చేస్తే చాలండి అందరూ చూస్తుంటారు వీధుల్లో. ఇదిగో వాళ్ళండి భార్యాభర్తలు చాలా మంచి జంట అండి. ఆయన బండి తీసారంటే చాలండి ఇది సాయంకాలం అయితేనే ఇద్దరు వెళ్ళిపోతారండి. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏదో పార్కులకు వెళ్ళిపోతారండి, సినిమాలకు వెళ్ళిపోతారు, షికార్లకు వెళ్ళిపోతారు, తినుబండారాల దగ్గరికి వెళ్ళిపోతారు, ఎక్కడంటే అక్కడ తిరుగుతారు. అలా తిరిగి రాత్రి చేరుకుంటారండి. సినిమాలకు వెళ్ళిపోతారు, ఇద్దరు కూర్చొని టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు. అంటే అలాంటి భార్యాభర్తలే ఉన్నారే కానీ ఎక్కడ చూడు జంటలుగా షికార్లు తిరుగుతున్నారు. బీచ్లలో చూడండి ఎంతమంది కనబడుతుంటారు. వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ జీవితాన్ని ఏం చేస్తున్నామన్న ఆలోచనలో లేరు ప్రేమైన దేవుని వాళ్ళు. వీళ్ళందరూ కూడా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారే కానీ జీవితాన్ని ఫలప్రదంగా చేసుకోవడం లేదు. జీవితాల్లో దేవుని ఇష్టం నెరవేర్చడం లేదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే విధంగా జీవితం ఉండాలన్న విషయం కూడా తెలియదు పిల్లరా. అమాయకంగానే ఉంటున్నారు మనుషులందరూ కూడా. అంటే ఈ సంవత్సరం ఒకరిని ప్రేమించడం, వానితో నుంచి కట్టిఫ్ చెప్పడం, మళ్ళా సంవత్సరం మరి ఇంకొకరితో ఉండడం, మరి వానితో కట్టిఫ్ చెప్పడం, సహజీవనాలు చేయడం ఏమండి. లేకపోతే ఎలాంటివంటే బాండ్ మ్యారేజెస్, బాండ్ పెట్టుకొని మ్యారేజెస్ చేసుకోవడం. అంటే ఈ అమెరికా లాంటి ప్రాంతాల నుంచి మనకు కూడా ఎక్కడికి వచ్చిందంటే ఇదిగో గ్రామ స్థాయి వరకు వచ్చేసేయండి మ్యారేజెస్ అని. అలా వివాహాలు చేసుకుంటూ ఉన్నారే కానీ వివాహం ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చగలమా, దేవుని కుటుంబంలాగా మనం ఉండగలమా అని ఆలోచించేవారు లేరు. ఇందుకు ఈ పాఠం ద్వారా ఆదర్శ దంపతులు ఎలాంటి గుణాలు ఉంటాయి, ఆదర్శ దంపతులుగా ఉండాలంటే ఎలాంటి పని చేయాలి, ఆదర్శ దంపతులైన వారు ఎలా ఉన్నారు అనే విషయాలను కూడా బాగా పరిశీలిద్దాం ప్రేమ దేవుని వాళ్ళ. అకులా ప్రిస్కిల్ల గురించి చూస్తూ ఉన్నాం. మరొక మంచి వచనాన్ని చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మొదటి వచనం నుంచి చదవండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను
వాక్యమునకు అవిధేయులైతే వారు వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి. చూడండి దేవుడు ఏం మాట్లాడుతున్నట్టు ఇక్కడ, అటువలే స్త్రీలారా అంటే స్త్రీలకు చెప్తున్నాడు దేవుడు. ఏమంటా, అక్కడ ఒక స్త్రీ ఉంది. ఎవరు? అకుల, ప్రిస్కిల్లా. ప్రిస్కిల్లను చూస్తూ ఉన్నాం. ప్రిస్కిల్లకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? అకుల చెప్పాడండి. అంటే అకుల ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నాడు, యూదుడుగా ఉన్నాడు. ఆయన భార్యకు ధర్మశాస్త్రం గురించి, క్రీస్తు గురించి, అపోస్తుల గురించి ఆయన చెప్పడం వల్ల ఈమె కూడా ఏమైందండి, భర్త వల్ల ఇన్స్పైర్ అయిన స్త్రీ. ఈమె కూడా దేవుని కోసం బాగా నేర్చుకుందండి, దేవుని జ్ఞానాన్ని బాగా వంట పట్టించుకుంది అకుల. అంటే భర్త వల్ల భార్య, భార్య వల్ల భర్త, ఇరువురిని కూడా రాబట్టవచ్చంట. అంటే ఒకరుంటే ఒకరు అట్టుంటే సర్లేండి ఆమె ఇష్టం, ఆమె అలాగే వెళ్ళని, నేను మాత్రం ఇలా ఉంటానడానికి లేదంట. భర్త భార్యను తీసుకొని రావాలి, భార్య భర్తను తీసుకొని రావాలి. ఇరువురు కలిసి దేవుని దగ్గరికి రావాలి. ఇరువురు వస్తేనే దేవుడు సంతోషించేవాడు. ఇరువురు వస్తూ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు దేవుడు సంతోషించేవాడుగా ఉంటున్నాడు పిల్లలు. అలాంటి కుటుంబాన్ని దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో ఇది నా కుటుంబం అంటున్నాడు. మన కుటుంబాలన్నీ కూడా ఇది మన కుటుంబాలు అనుకుంటున్నాం, కానీ ఈ కుటుంబం కట్టింది ఎవరు? దేవుడు కదా. వీరిని జతపరిచింది ఎవరు? దేవుడు కదా. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ కుటుంబాలను నేను కడితే మీకు మీకు పిల్లలుగా నా పిల్లల్ని మీకు ఇస్తే మీరంతా కూడా నా కుటుంబాలు అంటున్నాడు. కనుక కుటుంబం దేవుని పనిలో ఉండాలండి. కనుక స్త్రీలు ఏ విధంగా భర్తలను రాబట్టవచ్చో దేవుడు చెప్తున్నాడు. ఏమండి, స్త్రీలన్న వెంటనే ఏం చేస్తారంటే, ఏమండి, అలిగేస్తారండి. అలిగేస్తే ఏం చేస్తారు? భర్తలు అన్న వాళ్ళు, సరే నీకేం కావాలి అంటారు. అప్పో సప్పో తీసుకొని వచ్చి ఆమె కోరికను తీరుస్తారు. నీకు బట్టలు కావాలా? ఓకే, నువ్వు ఇంకేం చెప్పొద్దు, నీకు ఆ బట్టలు కావాలా? సరే బట్టలు తీసేసి. సినిమాకి వెళ్ళాలా? అయితే సినిమా కోరిక. ఫుడ్ కావాలా? అయితే ఓకే కోరిక. నువ్వు ఇంటికి వెళ్ళాలా? అయితే ఆ కోరిక. అంటే ఏదైనా కానీ భార్య వలన భర్తలు ఏం చేస్తున్నారు? తిప్పబడుతున్నారండి, మరల్చబడుతున్నారు. అందుకే కదా వివాహమైనప్పుడు చెబుతూ ఉంటారు ఏమని, ఇదిగో భర్తను కొంగున ముడివేసుకుందండి ఆమె, ఆమె చెప్పినట్లు ఈయన వింటున్నాడండి, ఈయనంతా ఉత్తిదేనండి, ఏం ఊరికే మాట్లాడతాడే తప్ప మొత్తం అంతా ఆయన చెప్పినట్లు ఆమె చెప్పినట్లు వింటాడండి. అంటే అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేవుడు కూడా అదే అంటున్నాడు. భార్య చెప్పినట్లుగానే భర్తలు వింటారని లోకం చెప్పడం కాదు, దేవుడు చెప్తున్నాడండి. కానీ భర్త దగ్గర నువ్వు ఎలా ఉండాలో, ఎలాంటి ప్రవర్తన చూపాలో చెప్తున్నాడు. ఏదో సినిమాకు పోవడానికి మూతి ముడుచుకోవడమో, బట్టల కోసం మూతి ముడుచుకోవడమో, ఏవో కావాలి, అవి కావాలి, నగలు కావాలి, బట్టలు కావాలి, చెప్పులు కావాలి, వీటి కోసం మూతి ముడుచుకోవడం కాదు. దేవుని కోసం నువ్వు ఎలా బతకాలో, దేవుడు స్త్రీకి పెట్టిన బాధ్యత ఎంత గొప్పదో ఆలోచిద్దాం. ప్రేమైన దేవుని వల్ల ఇక్కడ చెబుతున్నాడు, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. దేవుడు ఏమంటాడండి? లోబడండి, లోబడండి, లోబడి బ్రతకండి. మీరు మీరు ఎలా ఉండాలంటే, ఇదిగో ఆయన యజమాని, యజమాని దగ్గర ఉన్నట్టుగా ఉండండి. చాలా భయం కలిగి ఉండండి మీరందరూ కూడా. స్త్రీ ఎలా ఉండాలంట? భయం కలిగి ఉండాలి. నా భర్త నేను ఏం చెప్పినా వింటాడు కాదు, ఆయన యజమాని, నేనెవరిని? నేను దాసురాలను అన్నట్టుగా ఉండాలి. భర్త ఎలా ఉండాలంట? వాక్యం లోపలికి వెళితే భర్తకు కూడా చెప్పాడండి దేవుడు, ప్రేమించండి, మీ భార్యలను ప్రేమించండి, మీ భార్యలను ప్రేమించండి, మీ సొంత భార్యను ప్రేమించండి అనండి దేవుడు. ప్రేమించడం అంటే ప్రేమ నువ్వు ఎవరికి పంచడానికి వీలు లేదండి. నీ భార్యని చూసినంత ప్రేమతో ఎవరిని చూడడానికి లేదు. అంతగా భర్త ప్రేమించాలని చెప్తున్నాడు. భార్య అంతగా లోబడి ఉండాలని చెప్తున్నాడు అండి. ఈరోజు మనం మన సబార్డినేట్స్ కండి, మనం ఒక సుపీరియర్ ఆఫీసర్ ఉంటే ఆఫీసర్కి మనం లోబడి ఉంటాం. ఏదైనా అని చెప్పిన వెంటనే సరే సార్ చేస్తానంటాం, చెప్పిన వెంటనే తీసుకొని పోయి ఇస్తాం. ఏమండి, వారు వచ్చినప్పుడు మనం ఎంతో మర్యాద చేస్తాం. అలా మర్యాదగా ఉండాలంట. కానీ ఈ రోజుల్లో ఎలా ఉంటే, భర్త ఇంటికొచ్చి అమ్మ అన్నం భోజనం అంటే ఏమంటున్నారు? పెట్టుకోపో, కాఫీనా చేసుకోపో. చేసుకునే వాళ్ళంటే వాళ్ళు చేసుకుండొచ్చు, కానీ అడిగినప్పుడు ఎలా ఉండాలి? అడిగినప్పుడు కూడా ఇలాంటి రెస్పాన్సులు ఇస్తున్నాడు. నేను ఈ సీరియల్ అయ్యేంత వరకు నేను చెయ్యను, అంతే కదండి. రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నారు కాదు ప్రియులారా. ఇలా క్రైస్తవ కుటుంబం ఉండడానికి వీల్లేదు. క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలని దేవుడు చెబుతూ ఉన్నాడంటే, మీరు ఎలా ఉండాలంట? కింద మాటలు అంటాడు, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, అవిధేయులైతే అంటే అవిధేయులైన భర్తలు,
వాక్యాన్ని విశ్వసించని భర్తలు, దేవుణ్ణి నమ్మని భర్తలు, దేవుడు అంటే నమ్మకం లేని భర్తలు, దేవునికి దూరంగా ఉండే భర్తలు, చర్చిలకు దూరంగా ఉండే భర్తలు, సంఘానికి రాని భర్తలు, వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాంటి వారిని ఎలా రాబట్టవచ్చంట? వారు భయముతో కూడిన మీ భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి, మీ భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. చూడండి దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు. మీ ప్రవర్తన ఎలా ఉండాలంట? మీ ప్రవర్తన భయముతో ఉండాలి. అలాంటి ప్రవర్తన ఎవరి పట్ల భయం కలిగి ఉండాలి నువ్వు ప్రవర్తన? ఒక పట్ల భర్త పట్ల, ఒక పట్ల దేవుని పట్ల. రెండింటి భయం అండి, రెండింటి భయం. సంఘానికి వచ్చిన తర్వాత వస్తున్నాం వెళుతున్నాం కాదు, నీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. దురుసుతనం అనేది నీలో నుంచి వెళ్ళిపోవాలండి. ఏదైనా చెప్పితే మనం అర్థం చేసుకునే గుణం మనకు రావాలి. ఓహో, నేను సరిగా అర్థం చేసుకోవడం లేదేమో, అవతల వారు చెబుతున్నది నా అదే అని కాదు, అవతల వారు చెప్తున్నది కరెక్ట్గా నేను అర్థం చేసుకుంటున్నా లేదా, గ్రహిస్తున్నానా లేదా అనే విషయాన్ని 1-2 సార్లు మనం చూసుకోవాలి. అలా చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలండి. దేవుడిచ్చిన ఒక గొప్ప సదవకాశం ఈ జీవితం, సంఘం. కాబట్టి దాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనం వెళ్ళిపోవాలి. ప్రేమైన దేవుడు అంటున్నాడు, ఆయన పవిత్ర ప్రవర్తన అంటున్నాడు. అంటే నువ్వు లేచే విధానం, ఇట్లా లేవడం, లేచిన వెంటనే పనులు చేసుకోవడం, ప్రార్థన చేయడం. అయ్యో నా పిల్లలు సరిగా లేరండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అన్నయ్య ప్రార్థన చేయండి, వాళ్ళకి ఎవరికో ఫోన్లు చేసి ప్రార్థన చేయండి, ఇంకొకరికి ఎవరికో ఫోన్లు చేసి ప్రార్థన చేయండి. వచ్చిన వారందరికీ కూడా నా నా పిల్లలు సరిగా నా మాట వినడం లేదమ్మా, నా భర్త నా మాట వినడం లేదు, నా భర్త తాగి వస్తాడు, తిరిగి వస్తాడు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాడు, నాకేవి చెప్పడం లేదు. నీ యొక్క ప్రవర్తన పూర్తిగా మారినట్టుగా, అంటే డ్రామా కాదండి, నీ ప్రవర్తన డ్రామా కాదు, నీ ప్రవర్తన దేవునికి అనుకూలమైన ప్రవర్తన. పొద్దునే లేచి నీ పిల్లలకు దగ్గరగా కూర్చొని ప్రార్థన చేయి. 3 గంటలప్పుడు ప్రార్థన చేయి. అమ్మా ఎందుకమ్మా ఈ సమయంలో నువ్వు ఏడుస్తున్నావు? నాయనా నువ్వు పడుకోరా, నేను ప్రార్థన చేసుకుంటున్నా, దేవునికి నేను మొరపెడుతున్నా. ఏమండి మీరు చూశారు కదా ఎలా మొరపెట్టిందంట హన్న. ఇందాక సహోదరుడు కూడా హన్న గురించి మాట్లాడడం జరిగింది. హన్న ఏం చేస్తుందంట? ఇదిగో దేవా, దేవాలయంలో కూడా ప్రార్థన చేస్తుందంట. దేవా నాకు ఒక్క కుమారుణ్ణి ఈ తండ్రి, ఈ కుమారుణ్ణి నీ కోసం ఇస్తా, నేను నీ కోసం నిన్ను పెంచుతా, నేను ఆ బిడ్డను సమూయేలును నీ కోసం పెంచుతున్నాడు. సమూయేలు ఎంత గొప్ప ప్రవక్తగా పెరిగాడు చూడండి. స్త్రీల యొక్క కన్నీరు అన్నది వృధా కాదు ప్రేమైన దేవుని వాళ్ళరా. నీ కుటుంబాన్ని చక్కగా పెంచుకునే అవకాశం, నీ భర్తను తిప్పుకునే అవకాశం, నీ పిల్లల్ని గొప్ప చేసుకునే అవకాశం, నీ పిల్లలు నీవు నీ పరలోకంలోకి వెళ్ళే అవకాశం ఎవరి చేతిలో ఉందంట? భార్య చేతిలో ఉందంట. నువ్వు వాక్యం ఒక్కటి అర్థమైతే చాలమ్మా. నీకు ఒక్కసారి వాక్యం అర్థమైందంటే నీ భర్తను నీ పిల్లలను తిప్పే శక్తి ఎవరిలో ఉంది? స్త్రీలో ఉందండి. అందుకే అంటున్నాడు కదా, స్త్రీలకు గృహ పరిపాలన బాధ్యత ఇచ్చాడంట దేవుడు. అసలు చదువు కూడా పెద్దగా అవసరం లేదండి స్త్రీలకు. చదువు అర్థం కాకపోయినా కూడా పిల్లలను తిప్పగలిగే శక్తి ఎవరిలో ఉంది? శక్తి, సామర్థ్యం, జ్ఞానం మెండుగా దయచేశాడండి. ప్రేమ, దేవునిలో ఉన్న ప్రేమ అంతా ఎవరిలో పెట్టాడు? స్త్రీలో పెట్టాడండి. స్త్రీలు ప్రేమామూర్తులు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, చాలా శక్తిమంతులు స్త్రీలు అన్న వెంటనే. స్త్రీలు ఈరోజు అనేక రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. ఏమండి ఒక చోట ముగ్గు వేసారంటండి. ఆ ముగ్గులో స్త్రీలు ఏం పట్టుకున్నారంట? స్టెథోస్కోప్ పట్టుకున్నారంట, అదేవిధంగా రాకెట్ పట్టుకున్నారంట, డ్రైవింగ్ చేస్తూ ఉన్నారంట. ఏమండి అదేవిధంగా వంటలు చేస్తున్నారు, పిల్లల్ని పెంచుతున్నారు, టీచింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు సమాజంలో స్త్రీ చేయని పని ఏముంది చెప్పండి? అన్ని పనులు చేస్తున్నారు. కానీ దేవుని దగ్గరకు నడిపించే పని స్త్రీ చేయాలని దేవుడు చెబుతున్నాడు పిల్లరా. అందుకనే ఇంకో మాటలు ఉంటే, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. వాక్యము లేకుండానే రాబట్టవచ్చు. కింద మాటల్లో ఇంకొక చెవుడు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకరణ మీకు అలంకారంగా ఉండక. వాటి గురించి ఎక్కువ ఆలోచించొద్దండి, తగు మాత్రం అలంకరణ పెట్టుకోండి. వాటి గురించే మీరు కాన్సన్ట్రేషన్ చేసినారు అంటే ఏమంటే మీ కుటుంబం గురించి కాన్సన్ట్రేషన్ చేయడం లేదని అర్థం. ఏమండి అలంకరించుకోవద్దని బైబిల్ చెప్పలేదండి. అతిగా అలంకరించుకోవడానికి నువ్వు ఆశపడద్దు. అతిగా అలంకరించుకొని ఇవ్వడం వల్ల బాగా కనపడతాను అందరికి అనుకోవద్దు. అండి ఎక్కడ అలంకరించుకోమన్నాడు, ఏది అలంకరించుకోమన్నాడు, ఆ సుగుణాలను మనం అలంకరించుకోవాలి. ఏమండి ఒకప్పుడు శారా గారు ఆమె చాలా అందమైన స్త్రీని బైబిల్లో రాయబడింది. అబ్రహాం యొక్క భార్య. ఆమె అందంగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క భర్తను ఏమని పిలిచిందామె? యజమాని అని పిలుస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళరా,
యజమానికి లోబడినట్టుగా ఉండండి అని చెప్తున్నాడు. అంటే పురుషుడు నీకెవరు? శిరస్సు అండి. శిరస్సు నా భర్త, నా భర్త నాకు శిరస్సు, నా భర్త చెప్పినట్టుగా నేను వినాలి అనుకునే భార్య. ఆ భార్యను చూసి మనసు మార్చుకున్న భర్త, విధేయత, దేవుని పట్ల విధేయత చూపించే భర్త. అలాంటి ఆదర్శవంతమైన కుటుంబంగా ఈ కుటుంబం కూడా ఉంది ప్రేమైన దేవుని వాళ్ళరా. కనుక అలాంటి కుటుంబాలుగా ఉండాలి. దేవుని జ్ఞానాన్ని ఏం చేయాలి? మనం పెంచాలి. మొట్టమొదటిగా మనం తెలుసుకుంటున్నాం, పురుషులు ఏమంటున్నాడు కూడా, పురుషులకు లోబడి ఉండండి. పురుషులు ప్రేమ కలిగి ఉండండి. నీ ప్రేమను ఇతరులకు పంచడం కాదు, నీ భార్యకు తప్ప ఎవరికి పంచడానికి వీలు లేదు. నీ ఆలోచనలో, నీ చూపుల్లో, నీ ప్రవర్తనలో ఏ స్త్రీ రావడానికి వీలు లేదు. అలాంటి వాడు మంచి పురుషుడు. అదేవిధంగా లోబడిని ఉన్న భార్య మంచి భార్య. ఇది ఒక ఆదర్శం, దేవుడు చెబుతున్న మాట ప్రేమ దేవుని వల్ల. అదే విధంగానే మరి మరొక విషయాన్ని కూడా మనం ఆలోచిద్దాం. వీరిరువురు కూడా ఎలా ఉన్నారంట? భార్యాభర్తలుగా అకులాప్రిస్కిల్లా కలిసి ఉన్నారండి. వాళ్ళ మనసు ఒకటి అని తెలుస్తోంది. వాళ్ళ మనసు ఒకే మనసుగా ఉంది అన్న విషయం తెలుస్తోంది. అదే విధంగానే అలాంటి సందర్భాన్ని మరొక చోటు చూద్దాం. రూతు గ్రంథం చూద్దామండి. రూతు గ్రంథము న్యాయాధిపతుల తర్వాత రూతు గ్రంథము 1వ అధ్యాయం 14 మాటలో, రూతు గ్రంథం 1వ అధ్యాయం 14 మాట, వారు ఎలుగెత్తి ఎడవక ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యుద్ధకును తన దేవుని యుద్ధకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు చూడు ఎలా వెళ్ళిపోయిందో. ఆమె వెళ్ళిపోయింది కదా. మీరు ఎక్కడున్నారండి? ఇక్కడ నయోమి గురించి మాట్లాడుతున్నామండి. నయోమి తన ఇద్దరి కోడల గురించి మాట్లాడుతాం. ఒకరేమో ఓర్పా అంట, ఇంకొకరేమో రూతు. ఆమెకు 2 కుమారులు ఉండేవాళ్ళు ప్రేమైన దేవుని వారు. ఒకరు మహ్లోను, కిల్యోను. వీళ్ళిద్దరు కూడా కుమారులు. వీరు ఏమండి బెత్లెహేము ప్రాంతం యూదా దేశం నుండి ఎక్కడికి వచ్చారంట? మోయాబు దేశానికి వచ్చారండి. ఆహారం సరిగా పండక కరువు కాలంలో ఎక్కడికి రావడం జరిగింది? మోయాబు దేశానికి రావడం జరిగింది. ఆ మోయాబు దేశంలో ఉండిన కొన్నాళ్లకు తన భర్తను, తన 2 పిల్లల్ని కూడా పోగొట్టుకున్నారు. అలా పోగొట్టుకున్న తర్వాత ఈమె ఎవరిని వాళ్ళ కుమారులకి వివాహం చేసుకుంటే ఆ ప్రాంతంలో ఉన్న మోయాబీయులని వివాహం చేసింది. ఆ మోయాబీయులలోనే ఒకరే ఓర్ప, ఆ మోయాబీయులలో ఒకరే రూతు. రూతు ఆమె యూదురాలు కాదు. ఈమె కూడా ఏమండి ఆమె ఎలాంటిదంటే ఆ యూదురాలు కాదు, ఆమె అన్య జాతి స్త్రీ అని చెప్పొచ్చు. అలాంటి ఆమె వివాహం చేసుకున్న తర్వాత తన తోడికోడలు వెళ్ళింది కదా, నేను కూడా వెళ్తాననే మనసు ఉందా? లేదండి. ఎలాంటి మనసు కలిగి ఉందో కింద మాటల్లో చూద్దాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. అత్తయ్య మీరు నన్ను బతిమాలుకొనవద్దండి. ఏమంటే అత్త అన్న వెంటనే మనం ఏమనుకుంటున్నాం అంటే, ఒక ఇంగ్లీష్లో ఒక మంచిది ఉంటుందండి, మదర్ ఇన్ లా, తల్లి. ఏమండి న్యాయపరంగా, చట్టపరంగా మనకి ఎవరంటామే? ఆమె నాకు నిజమైన తల్లి. ఒకనాడు నా స్వజనం ఉండేది, వాళ్ళని వదిలి వచ్చాను, ఈమె ఇప్పటి నుంచి నాకు తల్లి. అదేవిధంగా ఈమె కూడా ఏమనుకోవాలంట, ఒకప్పుడు నా కూతురు ఉండేది, నా కూతురు వేరే ఇంటికి వెళ్ళిపోయింది, ఈమె ఇంకా నా కూతురు ఎవరో కాదు, ఈమె కూడా నా గర్భాన పుట్టిన కూతురు కన్నా ఈమె నాకు చాలా ఎక్కువ అని ఇద్దరు కూడా కలిసిపోయిన మనస్తత్వం చూస్తున్నారు ప్రేమ దేవుని. చూడండి ఏమంటుందామే, నీవు నివసించే చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనం, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొంది చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణం తప్ప ఏదైనాను మనల్ని వేరు చేయదు. మరణం తప్ప మనల్ని ఏది వేరు చేయదు. ఏమండి ఈరోజు మనం వివాహ సందర్భంగా మనం చూస్తున్నాం, మరణం తప్ప మిమ్మల్ని ఏది వేరు చేయకూడదు, మిమ్మల్ని ఎవరు వేరు చేయకూడదు అనే మాట వివాహంలో వింటూ ఉంటాం. ఇక్కడ ఏముంటుందంట, రూత్ ఏముంటుందంట, అత్తయ్య మనల్ని మరణం తప్ప ఏది వేరు చేయదు. ఇదిగో మనం ఎలా ఉంటామంటే, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. అంటే ఒకప్పుడు ఈమెకు వేరే దేవుళ్ళున్నా, ఎప్పుడైతే యూదులను వివాహం చేసుకొని
నిజమైన దేవుని యొద్దకు యెహోవా దగ్గరకు వచ్చారో, యెహోవా యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నారో, నిజమైన తండ్రిని తెలుసుకున్నారో, ఆ తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత తన జీవితాన్ని దేవుని వైపుకి ఏం చేస్తుంది? సార్థకం చేసుకుంది ప్రియులారా, సార్థకం చేసుకుంది. కనుక చావే తప్ప మనల్ని వేరు చేయదంటుంది. అంటే ఏమైంది? ఆమె మనసు ఏమైంది? ఆమె మనసు ఇదిగో ఎవరి మీద ఆనుకుందో తెలుసా? ఇదిగో తన అత్త అయిన నయోమి మీద ఆనుకుంది. నయోమి ఎక్కడ అనుకుందో తెలుసా? దేవుని మీద అనుకుంది. అంటే ఇరువురు కలిసి దేవుని మీద మనసును పెట్టారు, దేవుని మీద అనుకున్నారు. దేవుని కొనసం ఘనత ఉండే విధంగా మనం బ్రతుకుదాం అనుకున్నారు. అందుకే రాబోయే కాలంలో ఏమండి ఎవరు వచ్చారు? ఈయన నుండి, రూతు నుండి ఎవరు వచ్చారంటే సాక్షాత్తు ఆమె నుంచి దావీదు వచ్చాడు. అంటే ఎక్కడైతే మనసన్నది దేవుని మీదకి లగ్నమవుతుందో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక ప్రభావవంతమైన కార్యం జరుగుతుంది, ఆత్మకార్యం జరుగుతుంది. దేవుని పట్ల ఆనుకున్న మనుషుల మధ్యలో దేవుడు తోడుగా ఉండి అదే మాటే కదా మీకు కనిపిస్తుంది. ఆదికాండం ఇందాక చదివించిన మాటలో మీకు నేను తోడుగా ఉంటాననే మాట ఉంటున్నారు. తోడు ఎప్పుడు తోడు ఉంటాడు? సంఘములో. అంటే ఇప్పుడు సంఘం విలువ ఎవరు ఎలా ఉన్నారు తెలుసా? దేవుని మాటకు అనుకూలంగా ఉన్నారు. అందుకని వారిలోకి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. ఆమె నుంచి దావీదు రావడం జరిగింది. అంటే యెషై దావీదు రావడం, బోయజు ద్వారా ఎవరు వచ్చారు? వీళ్ళు రావడం జరిగింది. కనుక అలాంటి కార్యం అంటే ఏక హృదయం, ఏక తాత్పర్యం, ఏమండి అలాంటి ఏక మనస్సు, ఏక హృదయం, ఏక తాత్పర్యం కలిగిన చోట ఎవరుంటారంట? సాక్షాత్తు దేవుడు వస్తాడు, వారి మధ్యలోకి దేవుడు వస్తాడు. అందుకనే దేవుడు కూడా వివాహ వ్యవస్థలో చెబుతూ ఇదే భర్తకు మాట చెప్తున్నాడు, తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైంది. అంటే తల్లిదండ్రులను విడుస్తాడు, తన భార్యను హత్తుకుంటాడు. అంటే వీరిరువురు కలిసి ఎవరిని హత్తుకోవాలి? దేవుణ్ణి హత్తుకోవాలి పిల్లరా, దేవుని యొక్క జ్ఞానాన్ని హత్తుకోవాలి. అందుకనే మరి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ మాటలో మంచి మాట ఉంటుంది. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రములు ధ్యానించేవారు. అంటే భార్య భర్తలు ఏం చేయాలంట? దివారాత్రాలు దేవుని గ్రంథంలో ధ్యానించాలి. దివారాత్రాలు కూడా ఏమండి భార్య చదువుతుంది అనుకోండి, భర్తను వెంటనే భార్య చదువుతుంది కాబట్టి భర్త కూడా వచ్చి కూర్చొని చదవాలి. భర్త చదువుతున్నాడు అనుకోండి, భార్య కూడా వచ్చి కూర్చొని చదవాలి. లేదా ఇద్దరు ఒక అనుకూల సమయం తీసుకొని కూర్చొని బైబిల్ గ్రంథాన్ని చదవాలి. పిల్లలు బైబిల్ చదవాలి, కుటుంబం బైబిల్ని చదవాలి, కుటుంబం బైబిల్ని నేర్చుకోవాలి. ఇలా ఉన్న కుటుంబం ఆదర్శవంతమైన కుటుంబం ప్రియులారా. అదేవిధంగా అకుల ప్రిస్కిల్లా గురించి కూడా చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనము చూద్దామండి. క్రీస్తు యేసునందు ఉమ్, నా జత పని వారైన ఉమ్, ప్రిస్కిల్లకును ఉమ్. అకులకును అకులకును నా వందనములు చెప్పుడి. చూడండి, అకులకును వందనములు చెప్పుడి, వారు వారు నా ప్రాణము కొరకు నా ప్రాణం కొరకు ప్రాణములను ఇచ్చుటకైనను తమ ప్రాణములు ఇచ్చుటకైనను. తెగించిరి. ఏమండి ఏమర్థమవుతుంది మనకి? వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనా తెగించరని పౌలు గారు చెప్తున్నారు. ఏమండి ఒక దైవజనుడు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు ప్రేమ దేవుని వల్ల. ఏమండి క్రీస్తు సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా, తండ్రి సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఈయన ఏంటంటే పౌలు గారు ఎవరిని ధరించుకున్నారంట? నేను క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను అంటున్నాడు. అలాంటి ఆయన వీరి గురించి మాట్లాడుతున్నాడు. వీరు ఏం చేశారంటే వీరు నా ప్రాణం కోసం తమ ప్రాణాన్ని బలిగా ఇచ్చారు అంటున్నాడు. ఇంకొకసారి చదవండి ఆ మాటని. వారు నా ప్రాణము కొరకు నా ప్రాణం కొరకు ప్రాణములను ఇచ్చుటకైనను తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. తెగించిరి. ఏమండి ఎక్కడ తెగించినట్టుగా మనకు కనిపిస్తుంది? ఏమైనా దేవుని వాళ్ళారా, ఆ రోజుల్లో ఉన్న ఆ సామ్రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తారుమారుగా ఉన్నాయి. ఏమండి రోమా నుంచి వాళ్ళు ఎక్కడికో పరవాసులుగా వచ్చిన వారు అనే మాట ఉంటుంది. వారు ఇటలీ నుండి పరవాసులుగా వచ్చిన వారు, వారు కొరింథుకు వచ్చారు. ఇటలీలో ఏమున్నారు? రోమా గురించి మనం చదువుకుంటున్నాం. రోమాలో వాళ్ళు ఉన్నారు గతంలో, ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. ఇటలీలో పరిస్థితులు ఎలా ఉన్నాయంట? ఇటలీలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ రోజుల్లో కూడా అండి మనకు మంచి వేరు ప్రభుత్వాలు మారుతున్నాయి. అలా ప్రభుత్వం మారినప్పుడు అంటే చర్చీలకు వస్తే ఇదిగో మీకు ఆటంకాలు కలిగిస్తాం, మీ రేషన్ కార్డులు కట్ చేస్తాం, లేకపోతే మీకు మీరు మీ సర్టిఫికేట్లో మార్చుకోవాలి, వెళ్ళడానికి వీలు లేదు అంటే ఎవరు వస్తారండి? చాలామంది తగ్గిపోతారు. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక అలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో కూడా ఏర్పడ్డాయి.
ఎవరు మాట్లాడడానికి, క్రీస్తు గురించి మాట్లాడడానికి వీల్లేదు, ఆయన గురించి చెప్పడానికి వీల్లేదు, ఆయన గురించి కూడుకోవడానికి వీల్లేదు. ఎవరైనా అలా వచ్చారు అని తెలిస్తే వారిని బహిరంగ కూడా చంపే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఉన్నారంటే అకులా ప్రిస్కిల్లా అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కూడుకుంటూ వారి ఇంటికి ఎవరిని రప్పిస్తున్నారంట? పౌలు గారిని రప్పిస్తున్నారంట. అంటే అలాంటి పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు తీసుకొచ్చారంటే వీళ్ళు ఎంత తెగించారో చూడండి. అందుకనే ఆయన అంటున్నాడు, నా ప్రాణం కోసం వారి ప్రాణాన్ని ఇవ్వడానికైనా వాళ్ళు తెగించారు. కనుక ప్రియమైన దేవుని వల్ల అలాంటి కుటుంబం, ఒక ఆదర్శవంతమైన కుటుంబం, వారి ప్రాణాన్ని వాళ్ళు లెక్క చేయలేదు. ఏమండి, ఈరోజు మనుషులందరి నిమిత్తం ఎవరు ప్రాణం పెట్టారు చెప్పండి? ఎవరు ప్రాణం పెట్టారు? యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టారు. సంఘం అంటే ప్రాణం పెట్టేది ప్రియమైన దేవుని వల్ల. సంఘం అంటే నువ్వు ప్రాణాన్ని నువ్వు ధనంలో దాచుకుంటే ఆ ధనాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టేది సంఘం అంటే. సంఘం అంటే ఈరోజు చూడండి ఏమనుకుంటున్నారో మనుషులకు అర్థం కావడం లేదు. కానీ సంఘం కోసం నీ ధనాన్ని ఖర్చు పెట్టాలి, సంఘం కోసం కాలాన్ని ఖర్చు పెట్టాలి, సంఘం కోసం నీ ప్రాణాన్ని ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెట్టడం ద్వారానే నీ ప్రాణం నువ్వు కాపాడుకుంటావు. ఏమండి, అందుకే కదా అన్నదమ్ములైనను, భూములైనను, తల్లినైనను, తండ్రినైనను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడంటున్నాడు ఆయన. నాకు పాత్రుడు ఎవరు అంటే తనను తాను ఉపేక్షించుకొని తన సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని ఎవడైతే ఖర్చు చేస్తాడో వాడు నాకు పాత్రుడు. అన్ని ప్రేమించేవాడు కాదు పిల్లరా. అంటే భార్య, పిల్లలు అన్ని అనుకుంటూ ఉండడం కాదు, కానీ దేవుని కోసం వాడు ఏంటి తనను తాను ఉపేక్షించుకునేవాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా నేను దేవుని సన్నిధిని విడువను అనేవాడు ఎవరు? వాళ్ళు కదా దేవుని పిల్లలని చెప్తున్నాడు, దేవుని సంఘం అని చెప్తున్నాడండి దేవుడు. కనుక అలాంటి వారుగా ఉండాలి. అలాంటి వారు ఎవరో తెలుసా? ఈ అకులా ప్రిస్కిల్లా అంత గొప్ప భార్యాభర్తలండి. మంచి ఆదర్శవంతమైన జంటగా మనకు కనిపిస్తున్నారు. ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం పిల్లరా. ఇంకో వచనాన్ని చూద్దాం. 16వ అధ్యాయం 19లో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో 19వ వచనం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకులా ప్రిస్కిల్లా అనువారును వారింటనున్న సంఘమును. చూడండి, ఇక్కడ అకులా ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును రాయించారండి. అంటే వాళ్ళు ఏం చేశారంట? వారు వాళ్ళ ఇంటిలోనే ఒక సంఘాన్ని ఏం చేశారు? వారు పెంచుతూ ఉన్నారు. ఒక సంఘాన్ని, దేవుని కోసం ఉన్న సంఘాన్ని కడుతూ ఉన్నారు. అంటే ఇంటిలో ఒక సంఘాన్ని పెట్టగలిగేంత ఏమండి మంచి మనసు ఎవరికి ఉందంట? అకులా ప్రిస్కిల్లాకి ఉందంట పిల్లలు. ఏమండి, ఏం చేస్తున్నారు వాళ్ళు? వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. భార్య భర్తకు లోబడి ఉంది, భర్త ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఏకశరీరంగా ఉండి దేవుని కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇది కదండి ఆదర్శం అంటే. ఆదర్శవంతులు అంటే ఏమంటే ఏవేవో చేసేవారు కాదండి. దేవుని పని ఎవరైతే చేస్తున్నారో, దేవుని సంఘాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో, దేవుని కోసం ఎవరు పాటపడేవారు ఏమండి, వారు ఆదర్శవంతమైన జంటలు ప్రేమైన దేవుని వాళ్ళరా. అంతేగాని చిలక గోరింకల్లాగా ఉన్నారండి, మంచి మంచి డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారండి, పార్కుల్లో తిరుగుతున్నారండి, వారు ఎంతన్నా డబ్బు ఖర్చు పెట్టగలరండి, ఒకరంటే వారికి చాలా ప్రేమ అండి. ఈరోజు మనం ఏవైతే వింటున్నామో సమాజంలో జరుగుతున్నాయో అస్సలు వీళ్ళు భార్యాభర్తలే కాదు పిల్లలు. భార్య పట్ల మరి భర్తకు నమ్మకం లేదు, భర్త అంటే భార్యకి ఇష్టం లేదు. ఏమంట ఎలా ఉన్నారు ఈరోజు చూస్తున్నాం కదా. ఆమె భార్య, ఇతనికి భార్య, కానీ వీళ్ళతో మాదిరిగానే ఇంకొకరితో ఉంటుంది. ఈయన భర్త ఎక్కడికి వెళితే అక్కడే ఉంటాడు. ఈయన భార్యతో మాదిరిగా అనేక మందితో ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, సహవాసాలు కలిగి ఉంటారు. వీళ్ళు అసలు ఇందుకో భార్యాభర్తలేనా? ఈరోజు సమాజంలో అండి 70% వరకు కూడా ఎవ్వరూ దేవుని ఆలోచనల ప్రకారంగా లేరు పిల్లలు. దేవుని ఆలోచనల ప్రకారంగా ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి ఇంత మంచి పాఠాన్ని మనకు దేవుడు వినిపిస్తున్నాడు. ఆదర్శవంతమైన అంటే ఈరోజే కాదండి, మనము మన గురించి ఆలోచించడం లేదు. ఆదర్శవంతమైన జంట బైబిల్లో ఉంది. ఆ బైబిల్ని చూసి మనం కూడా ఆ ఆదర్శాన్ని మన జీవితాలకు మనం ఏం చేసుకోవాలి? అద్దుకోవాలి. క్రీస్తు జ్ఞానాన్ని ఎరిగిన వారుగా వాళ్ళు ఆదర్శవంతులుగా ఉంటున్నారు. కనుక మనం కూడా అలాంటి ఆదర్శవంతుల్ని మనం తెలుసుకోవాలి, వారి గురించి నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పాఠం చెప్పడం జరుగుతుంది. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము
24వ వచనంలో, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24లో, అలెగ్జాంద్రియా వాడైన అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు అపోల్లోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడును, లేఖనములందు ప్రవీణుడై ఉండి. చూడండి, అలెక్సేంద్రియా వాడైన అంటే అలెక్స్ అనే ప్రాంతంలో అపోల్లో, ఆయన పేరేం పేరు? అపోల్లో. అపోల్లో అంటే ఎవరండి? గ్రీసు దేశానికి సంబంధించిన వాడు, గ్రీసు దేశస్థుడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాడు. అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడు. విద్వాంసుడు అంటే అన్ని రకాల విద్యలు నేర్చుకున్నవాడు. అన్ని రకాల విద్యల్లో ఈయన ప్రావీణ్యుడుగా ఉంటున్నాడు, సకల విద్యలు నేర్చుకున్నట్టు కనిపిస్తున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడంటే లేఖనములందు ప్రావీణ్యుడు. లేఖనాలుగా ధర్మశాస్త్రాన్ని గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు, తెలుసుకున్నవాడంట. అదేవిధంగా పౌలు గారిని గురించి మాట్లాడుతూ ఆయన గమలియేలు పాదాల యొద్ద ఉండి నేర్చుకున్నాడు. గమలియేలు దగ్గర నేర్చుకున్నవాడుగా పౌలు కనిపిస్తున్నాడు. అదేవిధంగా అపోల్లో కనిపిస్తున్నాడు. అపోల్లో ఈయన విద్వాంసుడు, అదేవిధంగా విద్యను బాగా నేర్చుకున్నవాడు, అదేవిధంగా లేఖనాలను బాగా తెలుసుకున్నవాడు, ధర్మశాస్త్రంలో పండితుడు, ఎక్స్పర్ట్. కానీ ఈయన గురించి ఒక కింద వచనంలో చూద్దాం. కింద వచనం చూడండి. అతడు ప్రభు మార్గం విషయమై ఉమ్, ఉపదేశం పొంది ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి ఉమ్, యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకొనిన వాడేనను ఉమ్, యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి ఉమ్, బోధించుతూ సమాజ మందిరంలో ధైర్యంగా మాటలాడనారంభించాడు. ఉమ్, ప్రిస్కిల్లా అపులయు విని ఉమ్. అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. చూడండి, దేవుని మార్గాన్ని ఎవరికి విశదపరిచారంట? ఒక జ్ఞానికే. ఉపదేశించేంత జ్ఞానం ఎవరి దగ్గర ఉందంట? అంటే జ్ఞానికే జ్ఞానం చెప్పేంత జ్ఞానం. అంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలైన క్రీస్తును వీళ్ళేదైనా పూర్తిగా తెలుసుకున్నారండి, పూర్తిగా నేర్చుకున్నారండి. దేవుని గ్రంథం పట్ల మంచి అవగాహన కలిగి ఉన్నవారని మనకు తెలుస్తుంది. అపోల్లో మంచి యువకుడు, సమాజ మందిరాల్లో కూర్చొని నిలబడి బిగ్గరగా మాట్లాడుతూ అనేక మందికి దేవుని గురించి మాట్లాడుతున్నాడు. యోహాను బాప్తిసం వరకే తెలుసు ఆయనకి, కానీ ఆయన చాలా తీవ్రపడి చెబుతూ ఉన్నాడు. కానీ ఆయనకే బోధించి ఆయన్ను కూడా దారిలో పెట్టి సన్మార్గాన్ని, సత్య మార్గాన్ని, దేవుని మార్గాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంటే విశదీకరించి చెప్పే జ్ఞానం ఎవరిలో ఉందంట? అపోస్తలుల్లో ఉందంట. ప్రేమ దేవుని వల్ల కనుక వీళ్ళు పూర్తిగా విశదీకరించారు. తరువాత అతడు అకయకు అతనిని చేర్చుకొనవలెనని ఉమ్, సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడికి శిష్యులకు రాసిరి. అంటే శిష్యులకు కూడా వీళ్ళు రాసి పంపించారు, ఈయన్ని చేర్చుకోండి, ఈయన్ని చేర్చుకోండి. చూడండి, దేవుని వాక్యాన్ని విస్తృతపరిచే విషయంలో ఎంతగా అకులా ప్రిస్కిల్లా ఆలోచిస్తున్నారు చూడండి ప్రేమ దేవుని వల్ల. కనుక దేవుని జ్ఞానం కోసం బ్రతికేవారు ఒక ఆదర్శవంతమైన జంటగా కనిపిస్తున్నారు. ఆదర్శం అంటే ఏమంటే తెలుసా? ఏక హృదయం కలిగి ఉండడం, ఏకాత్మ కలిగి ఉండడం, ఏకాభిప్రాయాలు కలిగి ఉండడం, దేవుని ఆలోచన నెరవేర్చాలనుకోవడం. వారి మధ్య దేవుడు కార్యాన్ని చేస్తాడు ప్రేమ దేవుని వల్ల. కనుక దైవ కార్యం జరగాలి అంటే అలాంటి మంచి మనసు ఉండాలండి. అలాంటి మంచి మనసు కలిగినప్పుడు దేవుడు సంతోషించి వారి మధ్యకు దేవుని పిల్లలను చేర్చి ఆ దేవుని పిల్లలు ఉత్తమోత్తములుగా ఈ భూమి మీద బ్రతికి దేవుడున్న శ్రేష్టమైన లోకానికి చేరేవారుగా అవుతారు. కనుక జంటలు ఎవరైతే ఉన్నారో, దంపతులు ఎవరైతే ఉన్నారో, మీరందరూ ఒకసారి ఆలోచించండి. వాళ్ళని ఆలోచించి సంఘానికి మనం క్రమం తప్పకుండా వస్తూ దేవుని మార్గాన్ని మనం విశదీకరించేవారిలాగా, దేవుని మార్గాన్ని ఇతరులకు బోధించేవారిలాగా, ఏమండి, దేవుని గురించిన అనేక విషయాలు ఇతరులకు చెప్పేవారిలాగా, దేవుని వాక్యాన్ని మీ పిల్లలకు చెప్పేవారిలాగా, మీరు పూర్తిగా దేవుని యొక్క భయభక్తుల్లో ఉండేవారిలాగా మీ కుటుంబాలను పెంచుకోగలిగితే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క సంకల్పం నెరవేరుతుంది. కనుక ప్రేమైన దేవుని వల్ల జాగ్రత్తగా ఆలోచించండి. మరి ఇట్టి కార్యాన్ని దేవుడు మన సంఘంలో కూడా జరగాలని, మన సంఘంలో కూడా అనేక మంది ఆదర్శవంతమైన కుటుంబాలు ఈ సంఘంలో ఉండాలని, ఈ సంఘం ద్వారా మరి ఈ ప్రాంతం ఏదైతే మన జిల్లా ఉందో, ఈ జిల్లా ఒక ఎడారి ప్రాంతం లాంటిది, సత్యానికి మరి సుదూరంగా ఉంది, సత్యం అన్నది విస్తరించబడలేదు. అలాంటి సత్యం విస్తరించడానికి మరి దంపతులు అనేక మంది కృషి చేసి ఈ వాక్యాన్ని అనేక ప్రాంతాలకు, అనేక చోట్లకు పంచి దేవుని యొక్క ఆకాంక్షలు, దేవుని యొక్క కోరికలు, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే విషయంలో ఉంటారని మరి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను.
దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తుతులు నాయన. తండ్రి మా జీవిత దినాలలో శ్రేష్టమైన దినాలను అనుగ్రహించారు తండ్రి. తండ్రి ఇటు గొప్ప మాటలు తండ్రి పంచుకోవడానికి ఇచ్చిన సదవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము కేవలం మాట మాట్లాడే ఆదర్శవంతులుగా కాకుండా తండ్రి, మీకోసం తండ్రి మా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఖర్చు చేసేవారిలాగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మరి పరలోకాన్ని కేవలం ఆశించేవారుగా కాకుండా నాయన, పరలోకం కోసం బ్రతికే పిల్లలుగా తండ్రి అనేక మందిని లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మరి ఎన్నో సమస్యలు కష్టాలు మరి వచ్చినప్పటికీ తండ్రి, వస్తున్నా కూడా నాయన వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా తండ్రి ఎల్లప్పుడూ నీ పనిలో మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి విన్న మీ పిల్లలందరూ తండ్రి మనసంతా కేంద్రీకరించి అర్థం చేసుకుని రాబోయే కాలంలో తండ్రి ఈ చిన్న జీవితాలను తుచ్చమైన ఈ మానవ ఆశలు కోరికల వైపు కాకుండా తండ్రి, మిమ్మల్ని సంతోషపెట్టే ఒక మంచి జీవితం గొప్ప జీవితం ఉందని విషయాన్ని తండ్రి ఆత్మలో నేర్చుకున్న వారుగా తండ్రి మరి మీ వైపు తండ్రి ఆకర్షితులై మీ యొక్క ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.